వైనాడ్ రీచ్ అయిపోయేపాటికైతే లంచ్ టైం అయిపోయింది. సో, మేమైతే లంచ్ చేసేసి గ్లాస్ బ్రిడ్జ్‌కి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యామనమాట. సో, లంచ్‌కొచ్చేసి మా నాన్న అయితే దోస ఆర్డర్ చేసుకున్నారనమాట. మేమొచ్చేసి జీరా రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, గోబీ మంచూరి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. రైస్‌లో అయితే బేరబుల్ తినేయొచ్చనమాట. నెక్స్ట్ అయితే ఆఫ్ రోడింగ్ స్టార్ట్ చేసేసాము. ఈ ఆఫ్ రోడింగ్ అయితే లైఫ్‌లో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలండి. మనం నార్మల్‌గా ఇలా జీప్ సఫారీ లేదా ఆఫ్ రోడింగ్ అయితే చెయ్యం కదా! అసలు చాలా బావుంటుంది. నాకు తెలిసి వయనాడ్‌లోనే లాంగెస్ట్ ఆఫ్ రోడింగ్ అనుకుంటా. మాకైతే ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా నచ్చింది. గ్లాస్ బ్రిడ్జ్‌కైతే మేము వెళ్ళిపోయాము. వ్యూ అయితే చూసేయండి. కానీ గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళేటప్పుడు ఆ జీప్ రైడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా వర్త్, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. నరేష్ నీకు నచ్చిందా? సూపర్. మమ్మీ నీకు? చాలా బాగుంది. డాడీ? హైలైట్. చిన్ని? ఇప్పుడైతే మా చెల్లి బర్త్డే అనమాట. సో హోటల్లోనే మినిమల్గా అయితే డెకరేట్ చేశాను. ఇప్పుడు మీకు కూడా చూపించేస్తాను. మాకైతే స్టే పక్కనే ఈ హోటల్ ఉన్నిందనమాట. సో మాకైతే చాలా బాగా అనిపించింది. ఫుడ్ కానీ క్వాంటిటీ, క్వాలిటీ, టేస్ట్, హైజీన్ అన్నీ బాగా అనిపించాయి అనమాట. సో మేమైతే డిన్నర్ చేసేసి ఇంకా ఆ రోజుకైతే రెస్ట్ తీసేసుకున్నాము. సో మా డిన్నర్లో వచ్చేసి మేము ప్రాన్స్, ఇంకా బటర్ నాన్, వీట్ పరాటా కేరళ స్టైల్లో అండ్ కేరళ పరాటా, అలాగే మష్రూమ్ ఇంకా పన్నీర్ కార్న్ మసాలా అయితే తీసుకున్నాం అనమాట. సో డే 2 ఇన్ వైనాడ్ బ్లాగ్ అయితే ఇదే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.